హలో ఎవ్రీవన్. మన రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాజా సాబ్' ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. యాక్టర్స్ విషయానికొస్తే నానమ్మ పాత్ర చేసినటువంటి ఆవిడ చాలా చాలా బాగా చేసింది. అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ ఆమె అని చెప్పుకోవాలి. అండ్ అలాగే ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ప్రభాస్ అంటే వింటేజ్ ప్రభాస్‌ని మిస్ అవుతున్నామని చెప్తూ ఉన్నారు కదా! సో ఆ వింటేజ్ ప్రభాస్‌ని ఇప్పుడు మనం ఈ మూవీలో చూడొచ్చు. అంటే తన ఎర్లీస్‌లో తీసినటువంటి మూవీస్‌లో ఎంత సరదాగా, జోవియల్‌గా ఉంటాడో అలాంటి క్యారెక్టర్ ఇక్కడ ప్రభాస్ చేశాడు. సో, అలాగా చూస్తే గనుక ఫ్యాన్స్ నిజంగా పండగ చేసుకుంటారు. ప్రభాస్ ఇందులో కలర్‌ఫుల్ డ్రెసెస్ వేస్తాడు, లుంగీ కడతాడు. చాలా సరదాగా సాగిపోయేటువంటి పాత్ర ప్రభాస్‌ది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తాడులెండి. ఇక ప్రభాస్ చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్‌గా 'సప్తగిరి' వచ్చినప్పుడు మాత్రం కామెడీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ 'మారుతి' ఎర్లీ డేస్‌లో తీసినటువంటి మూవీస్‌లో 'సప్తగిరి' ఎంత కామెడీ పండించాడో అంత కామెడీ ఇక్కడ కూడా పండిస్తాడు. ఇంకా హీరోయిన్స్ విషయానికొస్తే కేవలం గ్లామర్ కోసమే పెట్టారు అని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం. ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటే గనక యాక్టర్స్‌లో నానమ్మ పాత్ర నిజంగా బ్యాక్ బోన్ ఆఫ్ ద సినిమా అని చెప్పాలి. చాలా బాగా చేశారు. అండ్ ప్రభాస్ విషయానికొస్తే చాలా చాలా బాగా చేశాడనే చెప్పాలి. అండ్ మనం చెప్పడానికి మనం ఎవరం, ఆయన ఎప్పుడూ బాగానే చేస్తూ ఉంటాడు. అండ్ మెయిన్‌గా ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందండి. పీక్స్ అంటే పీక్స్ యాక్టింగ్ పరంగా. ప్రభాస్ వాళ్ళ నానమ్మతో హాస్పిటల్‌లో ఉంటాడు. ఎక్కువ లీక్ చేయను గానీ, అక్కడ ఉన్న సీన్ ప్రభాస్ తనతో తానే సైకలాజికల్‌గా పోరాడుతూ ఉంటాడు. అక్కడ ప్రభాస్ ఇచ్చినటువంటి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, క్లోజప్స్ మామూలుగా ఉండవు. నట విశ్వరూపం చూయించాడనే చెప్పాలి. చాలా కాలంగా ప్రభాస్‌ని చాలా రకాలుగా మిస్ అవుతూ ఉన్నాం మనం తెర మీద. క్లోజప్ షాట్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్ హెవీగా ఉన్నటువంటి క్యారెక్టర్స్, రోల్స్ చేయట్లేదు అని చెప్పేసి ఒకటి కంప్లెయింట్ ఉన్నది ప్రభాస్ పైన. 'సాహోలో' కానీ, 'సలార్‌లో' కానీ, అలాగే 'రాధేశ్యామ్‌లో' కానీ ఇలాగ చాలా సినిమాలొచ్చినాయి గదా! మొన్నొచ్చిన 'కల్కి' గానీ, ఈ సినిమాల్లో లేనటువంటి ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఈ సినిమాలో ఆ హాస్పిటల్ సీన్‌లో పండించాడు. నిజంగా ప్రతి ఒక్కరు ప్రభాస్ ఫ్యాన్ అయినా కాకున్నా సెల్యూట్ చేయాల్సినటువంటి సీన్ అది. నట విశ్వరూపం చూయించాడనే చెప్పాలి. నట విశ్వరూపం చూయించాడు. సినిమాకి మరో ప్లస్ పాయింట్ వచ్చేసి డైరెక్టర్స్ హార్డ్ వర్క్ అనేది ఓకే, బావుంది. చాలా 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 మోర్ హార్డ్ వర్క్ చేశాడు. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాను. మ్యూజిక్ విషయానికొస్తే గనక తమన్ గురించి ఇక వేరే చెప్పాలా? చాలా బాగా కొట్టాడు. అయితే తమన్‌కి కూడా పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించేటువంటి సీన్స్ దొరకలేదనే చెప్పాలి నిజంగా. ఉన్నంత వరకైతే చాలా బాగా కొట్టాడు. మరో ప్లస్ పాయింట్ ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. అండ్ కలర్‌ఫుల్ డ్రెసెస్ ఏస్తాడు, లుంగీలో కనిపిస్తాడు, జోవియల్‌గా ఏదో మన ఇంటి పక్క కుర్రాడిలా కనిపిస్తాడు. ఆద్యాంతం కామెడీ చేస్తూ ఉంటాడు. లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ప్రభాస్‌యి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి సంజయ్ దత్ గారు ఓకే, సినిమాకి చాలా గంభీరంగా కనిపించారు. తను చాలా సీనియర్ యాక్టర్ కాబట్టి చాలా బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారనే చెప్పాలి. అంతే, ఇవే ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ జోనర్ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అదొక్కటి ఆ కన్‌ఫ్యూజన్ అలాగే డైరెక్టర్‌కి క్లారిటీ ఉందో లేదో తెలియదు గానీ, చూసిన ప్రతి ఒక్కరికి కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇది ఏ జోనర్ అసలు? ఇది హారరా? రొమాంటికా? లేకపోతే కామెడీయా? అసలు ఏ జోనర్ ఇది? యాక్షనా? అసలు ఎవ్వరు చెప్పలేరు. అన్నీ కలిపేశాడు. మేబీ అన్నీ కలిపినందుకు ఏది కూడా రిజిస్టర్ కాలేకపోయిందేమో ప్రేక్షకుడికి అనేటువంటి చిన్న డౌట్ కూడా థియేటర్ నుండి బయటికొచ్చినాక అనిపిస్తూ ఉంటుంది. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సినిమాలో సస్పెన్స్ గాని, ట్విస్ట్‌లు గాని ఏమీ లేవు. పెద్దగా ఉన్నట్టు అనిపించవు. ఆడియన్స్‌ని షాక్‌కి గురి చేసేటువంటి సీన్స్, ట్విస్ట్‌లు ఏమీ లేవు. ఇలాంటి కథకి అవి చాలా అవసరం. కానీ డైరెక్టర్ ఎందుకు వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదో అర్థం కావట్లేదు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా మొత్తం వచ్చేసి సైకలాజికల్‌గా ఉంటుంది. కొంచెం హీరో సైకాలజీతో ఎక్కువ మదన పడుతూ ఉన్నట్టుగా, విలన్ హీరోని బ్రెయిన్‌తోనే ఆడుకుంటున్నట్టుగా చూపిస్తా ఉంటారు. అదంతా కొంచెం ఏంటంటే అదేదో అతను చెప్పినట్టుగా మినిమమ్ డిగ్రీ చేసి ఉండాలి అర్థం కావాలంటే అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు నిజంగా సింక్ అవ్వదు. అంటే మనకి నిజంగా ఇలా జరుగుతుందా అనే పాయింట్‌లో ఆడియన్స్ స్టోరీకి కరెక్ట్‌గా కనెక్ట్ కాలేకపోతూ ఉంటారు ఆడియన్స్. చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అదొకటి మైనస్ పాయింట్. డైరెక్టర్ ఓవర్ హార్డ్ వర్క్ మామూలుగా చేయలేదు డైరెక్టర్ గారు. అది కూడా మైనస్ పాయింట్‌లోనే వేస్తాను నేనైతే. ఎందుకంటే ప్రభాస్ లాంటి వ్యక్తిని పెట్టినప్పుడు ఒక పెద్ద కమర్షియల్ పాన్ ఇండియా హీరో అలాంటి వ్యక్తిని పెట్టినప్పుడు ఫ్యాన్స్ ఏం ఆలోచిస్తారు, ఏం ఆశిస్తారు అనేది కొంచెం చూసుకుంటే బాగుండేది డైరెక్టర్. అలా కాకుండా కొంచెం డీప్ సైకలాజికల్ వేలో
దీన్ని స్టోరీని ప్రెజెంట్ చేయడం అనేది కూడా అంత మరీ ఎక్కువగా ఆలోచించి ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం అనేది కూడా దీనికి మైనస్ పాయింటే అని చెప్తాను. ఫ్యాన్ మూమెంట్స్ ఏమీ లేవు. వావ్ మూమెంట్స్ ఏమీ లేవు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ప్రతి 10 మినిట్స్‌కి ఆడియన్స్‌ని షాక్‌కి గురి చేయాలి. ఒక ట్విస్ట్ ఇవ్వాలి. ఒక సస్పెన్స్ రివీల్ చేస్తూ ఓహో! ఇలా జరిగిందా అని అలాంటివి ఏమీ లేవు. అండ్ వన్ మోర్ థింగ్ అర్థం కాని విషయం ఏంటంటే ఇది మారుతి డైరెక్ట్ చేసిన ఫిల్మ్ అంటే అలాగా కనిపించదిది. మారుతి కామెడీ ఎంత ఎంజాయ్ చేశామో మనం ఇన్ని రోజులనేది మనకు తెలుసు. కానీ ఇందులో కామెడీ సీన్స్ జరుగుతా ఉంటాయి. మనకేమో అసలు నవ్వే రాదు థియేటర్‌లో. దారుణమైన పరిస్థితి ఇది. వరస్ట్ కామెడీ అనే చెప్పాలి. ఇది పెద్ద మైనస్ పాయింట్ సినిమాకి. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ ఈజ్ ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్నప్పుడు ఫైట్స్ ఏ రేంజ్‌లో ఇవ్వాలి? చిన్న చిన్న హీరోలు చేసే ఫైట్సే ఓ 2 ఫైట్స్ ప్రభాస్‌కి పెట్టారంతే. ఆ 2 అని కూడా అనలేం. ఫస్ట్ ఫైట్ ఒకటుంటుంది. వెరీ యావరేజ్ అది. చిన్న మామూలు చిన్న హీరోలు కూడా చేసేటువంటి ఫైటే. అది ఆ కటౌట్‌కి పెట్టారు. అండ్ సెకండ్ ఫైట్ వచ్చేసి హీరోయిన్ చేస్తుంది. ప్రభాస్‌ని పెట్టుకొని హీరోయిన్ చేస్తుంది. హీరోయిన్ ఎందుకు ఫైట్ చేస్తుంది అక్కడ? హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఆమె మార్షల్ ఆర్ట్స్ అప్పటికప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎట్లా వచ్చింది? ఆ కిక్స్ అన్ని, పంచెస్ అన్ని ఎలా ఇస్తుంది? ఏమీ లేదు. అంతకుముందు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కూడా లేదు. డైరెక్ట్ ఫైట్ చేసేస్తది అంతే హీరోయిన్. ఇంకా లాస్ట్‌కొచ్చేసి ముసలిని కొడతాడు. ఎందుకు కొడతాడో ముసలిని, ఎందుకో అదేం ఎలివేషనో నాకు అర్థం కాలేదు. స్టోరీలో పెద్దగా సింక్ కాలేదది. సో, ఫైట్స్‌లో కూడా ఏ రకంగా ఆడియన్స్ సాటిస్ఫై కారు. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా ఒక బ్యాలెన్స్‌ని మిస్ అయిందనే చెప్పాలి. తన ముందు హారర్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లేమో భయపడతాడు. కొన్నిసార్లేమో అస్సలు భయపడనట్టు చూస్తా ఉంటాడు. కొన్నిసార్లేమో ఓవర్‌గా భయపడుతూ ఉంటాడు. ఇక క్లైమాక్స్ కూడా పెద్దగా సాటిస్ఫై చేయలేదనే చెప్పాలి. భారీ క్లైమాక్స్‌గా తీశారు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అన్నీ పెట్టి. కానీ అలాంటివి వచ్చినవి ఇంతకుముందు కూడా సినిమాలు అవి కూడా ఫ్లాపే, అటర్ ఫ్లాపే. అంటే భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్, క్లైమాక్స్ పెట్టినవి అటర్ ఫ్లాప్ సినిమాలుంటాయి కొన్ని. 'అంజీ' అలాగే ఉంటుంది. 'వరుడు' మూవీ అలాగే ఉంటుంది క్లైమాక్స్ ఫైట్. 'హరిహర వీరమల్లు' అదే పెద్ద గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో 'రాధేశ్యామ్' అది కూడా అలాగే ఉంటుంది లాస్ట్‌కి. ఈ భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సీన్స్ పెట్టినటువంటి క్లైమాక్స్ అన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయినాయి కదా! ప్రొడ్యూసింగ్ విషయం కూడా మాట్లాడుకుంటే ఏం లేదండి పెద్దగా. అది సెట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద సెట్స్ ఉన్నాయి. అండ్ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అంతకు మించి వేల మందిని చూపించి పెద్ద పెద్ద బయటికెళ్ళి తీసిన సీన్స్ లేవు. పెద్ద ఎక్కడ ఖర్చు కూడా లేదు. అదే ఇది ఎలా ఉంది అనంటే నిజానికి కంప్లీట్ మారుతి ఫిల్మ్ కాదు. కంప్లీట్ ప్రభాస్ ఫిల్మ్ కూడా కాదు. ఏముంటుంది చెప్పండి చెప్పుకోవడానికి? అంతే. ఇక జెన్యూన్‌గా చెప్పాలి అంటే ఇదొక యావరేజ్ మూవీ. ఈ మూవీ ఓవరాల్‌గా 3 విషయాల్లో చెప్తాను. ప్రభాస్ తన యాక్టింగ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా సక్సెస్. 100% సక్సెస్. మూవీ యావరేజ్, బిలో యావరేజ్ అన్నా కూడా తప్పేం లేదు. డైరెక్షన్ విషయానికొస్తే వెరీ హార్డ్ వర్క్ ఆపరేషన్. బట్ సో ఇది ఈ మూవీ అనలైజింగ్. నేను కూడా అన్ని మూవీస్ అనలైజ్ చేయను. కేవలం సెలెక్టెడ్ మాత్రమే. ఏ మూవీ గురించి అనలైజ్ చేసినా కూడా 100% జెన్యూన్‌గా చెప్పడమే జరుగుతుంది. ఎవ్వరికీ ఫేవర్‌గా గానీ, ఎవరికీ యాంటీగా గానీ చెప్పడం ఉండదు. సో మరిన్ని ఇలాంటి మూవీ అనలైజింగ్ కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది క్లియర్‌గా ఉంది, జెన్యూన్ రివ్యూ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో మాత్రం తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కంటెంట్‌తో. థాంక్ యూ వెరీ మచ్.